తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అమ్మా. 2025 కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ మీనరాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఏ ఏ మాసాలలో పెట్టుబడులు పెట్టవచ్చు అంటారు? వివాహానికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ మీనరాశి వారికి కూడా ఏల్నాడు సెల్లోనే ఉంటారు కదా. ఒక రకంగా వీళ్ళకి చాలా మార్పులు కనపడుతున్నాయి. మనం మామూలుగా జనవరి అని అనుకున్నా కూడా మధ్యలో మనకి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కనుక ముఖ్యంగా ఈ కంటక శని వాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏల్నాడు శని వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కనుక అందులో మీనరాశి వారికి చెప్పుకుందాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము, ఉద్యోగంలో మేము మారాలి అని అనుకుంటున్నాము అనే వారందరికీ అద్భుతంగా ఉండబోతోంది. ఖచ్చితంగా ఉద్యోగాలు మారిపోతారు, అసలు మనకి సందేహమే లేదు. అందుకని ఈ ఉద్యోగం ఏదైతే మారతారో ఈ ఉద్యోగంలో భార్యాభర్తలు దూరంగా ఉండే ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, ఒక చోట ఉండే ఉద్యోగాలు రావు. అందుకని చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ జాబ్, ఇవి రెండూ కూడా ఇన్నెవిటబుల్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏల్నాటి శనిలో జరిగే ఒక పెద్ద మార్పు ఉద్యోగస్తులందరికీ ఇదే. ఓకే. రెండోది ఏంటి, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది? ఆర్థికంగా ఏల్నాటి శనిలో ఉన్నంత మాత్రాన చాలా ఇబ్బంది పడిపోతాము అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆర్థికంగా చాలా అనుకూలతగానే ఉంటుంది. అయితే మాకు ముందరి నుంచి రుణాలు ఉన్నాయి, ముందరి నుంచి కోర్టు కేసులు ఉన్నాయి, ముందరి నుంచి మేము ఈఎంఐలు కట్టుకొస్తున్నాం, అవి కంటిన్యూ అవుతాయి. వాటి నుంచి విముక్తి అయితే లేదు. గవర్నమెంట్ సంబంధంగా గవర్నమెంట్ తోటి చేసే పనులు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనుకుందాం, ఇలాంటివి ఏవైనా సరే ఇవన్నీ కూడా మీకు కొనసాగుతూ ఉంటాయి. ఇవి ఎక్కడా మీకు బ్రేక్ రాదు. పోలీసుల్ని కలవాల్సి రావచ్చు, కోర్టు మెట్లు ఎక్కాల్సి రావచ్చు, అలాగే రుణాలు తీసుకోవాల్సి రావచ్చు, ఈఎంఐ లాంటివి మీకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే ఎవరితోనో గొడవ పడ్డామంటే ఆ గొడవలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటిల్లో మీకు ఎటువంటి మార్పు కనిపించదు. ఓకే. బట్ సంతానపరంగా చక్కటి అభివృద్ధి కనపడుతోంది, సంతానానికి విదేశాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అలాగే మీ యొక్క సంతానం గురించి మీరు చాలా ఆనందించే విషయాలు కనపడుతున్నాయి. వాళ్ళకి మీరు వివాహం చేయాలంటే చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాగ అనేక విషయాలలో మీకు ఆనందదాయకంగా ఉండబోతోంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఈ ఇయర్ కంటే వచ్చే సంవత్సరం బాగుంటుంది. ఓకే. సో 2025లో కొంత ఒడిదుడుకులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఒడిదుడుకులు అని చెప్పను, ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో వేటి నుంచి మీరు రిలీఫ్ కోరుకుంటున్నారో వాటి నుంచి మీకు రిలీఫ్ రాదు అంటున్నాను. ఓకే. సో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హెల్త్ నుంచి నాకు రిలీఫ్ కావాలి, నేను ఇల్ హెల్త్ ఉంది, నాకు ఆరోగ్యం బాగాలేదు, మీరు ఇప్పుడు వాడుతున్న మందులే నెక్స్ట్ ఇయర్ కూడా వాడాలి, మీకేం రిలీఫ్ లేదు. అలాగే కోర్టు కేసులు ఉన్నాయి, ఈ ఇప్పుడున్న కోర్టు కేసులే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతాయి, 2025లో కూడా కంటిన్యూ అవుతాయి, రిలీఫ్ లేదు. అలాగే మేము ఎవరికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి, ఆ సంతకం పెట్టాలి అని అంటే మీకు రిలీఫ్ లేదు. అది నేను అంటుంది. ఏవైతే 2024లో మీకు సమస్యగా ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా 2025 నుంచి 26 వరకు కంటిన్యూ అవుతాయి. అంతే. సో వీళ్ళకి ఏదైనా పరిహారం మనం చెప్పొచ్చు అంటారా? అంటే కోర్టు సంబంధంగా ఉండే పరిహారాలకి ఏల్నాటి శనిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఈశ్వర ఆరాధన చేయటమే. కానీ వీళ్ళు ఏం చేయాలంటే పంచముఖ ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఇప్పుడు మనకి భూ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, కోర్టు సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే పోలీస్ స్టేషన్లతో ఇబ్బందులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు, పోలీసులు ఇలాంటివి అనుకుందాం. ఇలాంటి వాళ్ళు సుదర్శన హోమం కానీ నరసింహస్వామి హోమం కానీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే. కాబట్టి ఇవి చేసుకోవచ్చు. డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.